హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకిరణ్ వైబ్స్. నేను మీ కిరణ్ మాయ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు అప్డేట్ అనేది వస్తుంది. ఇక ఇవాళ వీడియోలో నేను మా పాప పుట్టెంటుకలు ఫంక్షన్ అనేది చేశామన్నమాట లాస్ట్ వీక్. ఆల్రెడీ నేను సుబ్రహ్మణ్య స్వామి పుట్ట వీడియో పోస్ట్ చేశాను, సో అది మీకు ఈరోజు షేర్ చేస్తాను. సో మేమైతే మార్నింగ్ సండే రోజు అనమాట, సండే రోజు మార్నింగ్ బయలుదేరిపోయాము. లైక్ ఆల్మోస్ట్ టైం 8-8:30 అవుతుందన్నమాట. ఇక్కడ 8-8:30 అంటేనే ఫుల్ హాట్గా ఉంటుందన్నమాట. మేము బెంగళూరులో ఉన్నప్పుడు అసలు 8-8:30-9 అంటే అసలు కనీసం నిద్ర కూడా లేవము. బట్ ఇక్కడ 8-8:30 అంటే ఫుల్ హాట్గా ఉంటుంది. ఇంకా మార్నింగ్ అనేది స్టార్ట్ అయిపోయాము మేము నేను అత్తమ్మ ఇంకా పిల్లలు మేము ఫస్ట్ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా వెనుక ఇంకా మిగతా రిలేటివ్స్ అందరూ కూడా వేరే వెహికల్లో వస్తారని చెప్పేసి అన్నారు. ఇంకొక ఆటో మాట్లాడుకొని మేమందరము స్టార్ట్ అయిపోయామన్నమాట. అంటే వాళ్ళు వచ్చేలోపు, వాళ్ళందరూ రెడీ వచ్చేలోపు మేము అక్కడికి వెళ్ళి అన్నీ కొంచెం అరేంజ్మెంట్స్ అనేవి చూసుకోవచ్చు కదా అనేసి ఇంకా ముందు రోజే వెళ్ళేసి అక్కడ రూమ్ అవి బుక్ చేసుకున్నామన్నమాట. లైక్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock వెళ్ళేసి మా హస్బెండ్ రూమ్ ఒకటి బుక్ చేసుకొని వచ్చేసారు. ఇంకా ఫుడ్ అవన్నీ కూడా ఆర్డర్ ఇచ్చి వచ్చేసారనమాట. ఇంకా మేము ముందుగా వెళ్ళి అక్కడ మాకు మొక్కుబడి కదా, పాప వెంట్రుకలు తీపించడము ప్లస్ చెవులు కుట్టించడము అనేది మొక్కుబడి కాబట్టి మేము వెళ్ళి ఫస్ట్ దేవుడికి పొంగల్ పెట్టి అక్కడ వరపడి అంతా చూసుకోవాలి కదా, అందుకని ముందుగా స్టార్ట్ అయిపోయాము. ఇంకైతే దారిలో వెళ్తూ ఉన్నామన్నమాట. సో ఇది వచ్చేసి టెంపుల్ అండి. టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఆల్మోస్ట్ నాగులపాడు ఎంట్రన్స్ అనమాట ఇది టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఎంట్రన్స్. ఇంకా మేము రీచ్ అయిపోయి ఇంకా తర్వాత ప్రొసీజర్ అంతా కూడా స్టార్ట్ చేసేసామన్నమాట వాళ్ళు వచ్చేసరికి. సో ఆల్రెడీ ఇది నేను టెంపుల్ ఎక్కడ ఏంటి అనేది ఇంకొక వీడియో కూడా షేర్ చేశాను మన ఛానల్లో, చూడండి, లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది, ఇక్కడ ముడుపు కట్టి దేవుడికి వరపడి మొక్కుకుంటే పిల్లలు పుడతారనమాట. అందుకనే ఇది చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయము. ఎవరికైనా పిల్లలు లేకన్నా ఉంటే ఇక్కడ వచ్చి దేవుడికి మొక్కుకొని వరపడి ఇక్కడ ముడుపు కట్టాలన్నమాట. తర్వాత వాళ్ళకి పిల్లలు కలుగుతారు అని చెప్పేసి నమ్మకం అనమాట. చాలా సంవత్సరాల నుంచి వస్తున్న నమ్మకం అనమాట. ఇది స్వయంభూ పుట్ట, ఇక్కడ లోపల పుట్ట ఉంటుంది, దానిపైన అక్కడ చుట్టూ నాగరాలు అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా మేము స్టార్ట్ చేయాలి కదా. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా మేము పొంగల్ అనేది చేసుకుంటాం ఫస్ట్ అనేది. ఇంకా అత్తమ్మ పొంగల్ చేస్తూ ఉంటే ఇంకా మేము నీళ్ళతో వరపడదాము తర్వాత అని చెప్పేసి ఫస్ట్ అయితే అత్తమ్మ పొంగల్ అయితే స్టార్ట్ చేసేసారు. పసుపు కుంకుమ అంతా గిన్నెకు రాసేసి ఇంకా అన్నీ తెచ్చుకున్నాం అనమాట. అత్తమ్మ పొంగల్ స్టార్ట్ చేసేసారు. మేము వెళ్ళి ఇంకా తడి బట్టలతో ఒక చెంబులో కానీ లేదా ఒక వాటర్ బాటిల్లో కానీ నీళ్ళు తీసుకొని గుడి చుట్టూరా 3 రౌండ్లు 3 ప్రదక్షిణలు చేయాలన్నమాట. వాటర్ కొంచెం వదులుతూ అనమాట. అంటే వాటర్ పోస్తూ 3 ప్రదక్షిణలు చేసి దేవుడికి మొక్కుకోవాలన్నమాట. సో దీన్ని వరపడడం అనేసి అంటారనమాట. సో ఇంకా లాస్ట్ ఫైనల్గా 3 రౌండ్స్ అయిపోయిన తర్వాత దేవుడిని మొక్కుకొని ఇంకా తర్వాత ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేసేసారు. మేము ఇక్కడ ఇటు వాటర్ అంతా తీసుకొని మేము ప్రదక్షిణలు చేసి అంతా అయ్యేసరికి అక్కడ అత్తమ్మ పొంగల్ అనేది రెడీ చేసేసారనమాట. ఇంకా పొంగల్ తీసుకొని సైడ్ పెట్టుకుంటే నెక్స్ట్ ఇంకా పాపకి గుండు కొట్టించాలి కదా, గుండు కొట్టించి స్నానాలు చేసి ఇంకా తర్వాత చెవులంతా కుట్టించిన తర్వాత పొంగల్ తీసుకొని మళ్ళీ మేము ప్రదక్షిణలు చేస్తామన్నమాట. ఇంకా పొంగల్ చేయడానికి కూడా కొంచెం పొంగల్ అయితే అక్కడ గ్యాస్ ఇస్తారనమాట, లేదంటే పొయ్యి కూడా అవైలబుల్లో ఉంటుంది. మనం అక్కడ పొయ్యి గ్యాస్ స్టవ్లు అవి ఉంటాయి, వాళ్ళతో మాట్లాడుకొని మన టికెట్ తీసుకోవాలి, అది చూపిస్తే మనకు అది ఇస్తారు, పొంగల్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇంకా మేము వచ్చి ఇప్పుడు ఫస్ట్ పాపకి గుండు కొట్టించాలి కదా, పుట్టు వెంట్రుకలు ఇక్కడ ఇవ్వాలి కదా. ఎవరో మా పూర్వీకులు మొక్కుకున్నారంట, ఎవరు పుట్టినా కానీ లైక్ పిల్లలు పాప కానీ బాబు కానీ ఎవరు పుట్టినా కానీ ఫస్ట్ ఇక్కడ పుట్టెంటుకలు ఇచ్చి చెవులు కొట్టిస్తాము అని చెప్పేసి మొక్కుకున్నారంట. అందుకే మాకు పిల్లలకి విశ్వకి కూడా ఫస్ట్ టైం ఇక్కడ పుట్టెంటుకలు తీపించి చెవులు కుట్టించామన్నమాట. ఇంకా ఇప్పుడు పాప కూడా. సో ఇంకా అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉన్నారనమాట. మన ఇంకా రిలేటివ్స్ అందరూ వచ్చారు కదా, వాళ్ళు అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉన్నారు. మేమైతే అసలు హనీ వద్దు, గుండు చేయించుకోవాలి అంటే అసలు వద్దు అంటుందన్నమాట. ఇంకా వేరే ఆప్షన్ ఏం లేకపోయింది. మొబైల్ చేతికిస్తే
చూస్తూ ఉంటే అట్లీస్ట్ ఏదైనా కొంచెం డైవర్ట్ చేయొచ్చు అనేసి అనుకున్నాము. మేమైతే యాక్చువల్లీ పిల్లలకి మొబైల్ అయితే ఎక్కువ ఇవ్వమన్నమాట. ఓన్లీ స్క్రీన్ టైం టీవీకి అంతా కనెక్ట్ చేపించేసి టీవీ మాత్రమే కొంచెం టైం అనేది అలొకేట్ చేస్తాం. మొబైల్ చాలా వరకు అవాయిడ్ చేస్తాం, అసలు ఇవ్వము. బట్ కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని అన్ఫోర్సీన్ సిచ్యువేషన్స్ అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్స్లో ఒక్కొక్కసారి ఇంకా అవతల ఎవరైనా పిల్లలు మొబైల్ చూస్తున్నప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో ఒక్కొక్కసారి తప్పక ఇవ్వాల్సి వచ్చింది అనమాట. ఈ టైంలో అయితే అదే సేవ్ చేసిందనమాట. ఇంకా ఫస్ట్ అయితే మేనమామ కానీ లేదా మేనమామ వరస అయ్యే వాళ్ళు కానీ ఫస్ట్ 3 కత్తిర్లు కత్తిరించిన తర్వాత ఇంకా అక్కడ ఉంటారు కదా వాళ్ళు గుండు చేస్తారనమాట. ఇంకా మా పాప ఏమో ఫస్ట్ 2 కత్తిర్లు బాగానే చూసింది, కానీ 3వ కత్తిరికి కనిపెట్టింది ఏమో చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి ఇంకా కొంచెం ఒక 1 మినిట్ అటు ఇటు చేసి మొత్తానికి 3 కత్తిర్లు అయితే తీశారనమాట. సో తను వచ్చేసి మా హనీకి మామ వరుస అవుతాడనమాట. అందుకే ఇంకా 3 కత్తెరలు ఇచ్చేసిన తర్వాత ఇంకా తను అక్కడ ఉంటారు కదా వాళ్ళు గుండు కొట్టేదానికి ఇంకంతా రెడీ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా హనీ వచ్చేసి ఏడుస్తోంది, అస్సలు వద్దు, అసలు ఎవరిని టచ్ చేయనిది అనమాట. ఇంకా జడ వేయాలన్నా కూడా నాకు చుక్కలు చూపించేది. ఇంకా మేము కొంచెం సేపు ఉండండి, ఆమె కొంచెం శాంతి ఇచ్చింది, తర్వాత మీరు ఇది చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇంకా కన్విన్స్ చేస్తూ ఉన్నాను. ఇంకా వాళ్ళ డాడీ ఇంకా మొబైల్ చూపించి ఇంకా తనని డైవర్ట్ చేస్తూ ఉన్నాడు అనమాట. కానీ నిజంగా మొబైల్ చూస్తూ ఉంటే అసలు ఏం జరుగుతోంది ఏంటి అని కూడా తెలియలేదన్నమాట పిల్లలకి. అంటే అఫ్కోర్స్ ఆ సెన్స్ అనేది ఉంటుంది, బట్ స్టిల్ మనం ఉన్నామన్న ఒక ధైర్యంతో వదిలిపెట్టారు. బట్ జనరల్గా ఇప్పుడు మొబైల్ అలవాటైపోయి ఇలా అసలు ఏమీ అర్థం కాకుండా పిల్లలకి ఆ మొబైల్లోనే లీనమైపోయి ఉంటారు. చాలా వరకు మనము అవాయిడ్ చేయాలన్నమాట మొబైల్స్ ఇవ్వడం పిల్లలకి. సో ఏదైనా తప్పని సిచ్యువేషన్స్లో తప్పితే ఇంకా మేము మొబైల్ చూపిస్తూ ఇంకా వాళ్ళ డాడీ మొబైల్ చూపించి ఇంకా అది ఇది మాటలు చెప్తూ కొంచెం తనని డైవర్ట్ చేయడం స్టార్ట్ చేశాడనమాట. ఫైనల్గా గుండు అయితే అయిపోయింది, గుండు చేపించేసాము. గుండు అయిపోయినాక ఇంకా వెళ్ళి ఇప్పుడు ఫ్రెష్ అయ్యేసి హనీకి స్నానం చేపించొచ్చి రెడీ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా కమ్మలు కుట్టించాలన్నమాట. కమ్మలు కుట్టించేస్తే ఇంకా మొక్కుబడి అనేది అయిపోతుంది. ఇంకా వెళ్ళి దేవుడికి ఇంకా ఏమైతే ప్రసాదాలు అవన్నీ చేసామో అవన్నీ సమర్పించుకున్నాక ఇంకా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోతామన్నమాట. సో ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత కమ్మలు కుట్టించడానికి కమ్మలు కూడా మేనమామ కొంచెం తాకిచ్చి ఇస్తే దాని తర్వాత వాళ్ళు కుడతారనమాట. గన్ షాట్ కూడా ఉంటుందంట, బట్ మేము తీగలు అనేవి తీసుకొచ్చాము, ఇంకా అవి కుట్టించేసామన్నమాట కమ్మలు కూడా. ఇంకా తర్వాత వెళ్ళేసి ఇంకా దేవుడికి నాగరాలకి సజ్జలు ఇంకా చలివిడి అవన్నీ కూడా తీసుకొచ్చాము. ఇంకా పొంగల్ వండింది కదా అత్తమ్మ, సో ఆ పొంగలి ఇంకా తీసుకొని ఫస్ట్ ఒక 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసామన్నమాట. ఫస్ట్ అయితే వెళ్ళేసి వినాయకుడికి పూజ చేసిన తర్వాత లోపలికి వెళ్ళేసి పుట్ట ఉంది కదా, స్వయంభూ పుట్ట అని చెప్పాను కదా, అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక నాగరాలు చుట్టూ నాగరాలు ఉంటాయన్నమాట. సో ఒక నాగరాం దగ్గరికి వెళ్ళేసి అక్కడంతా నీట్గా క్లీన్ చేసి వాటర్ వేసి క్లీన్ చేసేసి దానికి పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి పాలు పోసి అక్కడ తాంబూలము అన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని పూజ అయితే ముగించేసుకున్నాము. సో ఇదండి మా హనీ లైక్ హెడ్ టాన్షరింగ్ పుట్టెంటుకులు ప్లస్ చెవులు కుట్టించే ఫంక్షన్ వ్లాగ్. సో ఇంతటితో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత మేము భోజనాలు ఆర్డర్ చేసుకున్నాం కదా, వెజ్ రైస్ అవన్నీ కూడా ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా భోజనాలు చేసుకొని ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. So stay tuned to my channel guys for more videos. Thank you for watching. I hope you like this video. Like this video and share this video. Thank you for watching. Take care. Bye bye.